రాజకీయాల్లో వారిది ప్రత్యేక ఎత్తుగడ. చట్టసభల్లో మెజారిటీగా ఉండాలన్నదే లక్ష్యం. ప్రతిపక్షం ఉన్నా అధికార పార్టీదే పైచేయిగా నిలవాలన్నదే ధ్యేయం. ఎన్నికల్లో గెలిచి ప్రజల్లో విశ్వాసం చూరగడం వేరు, గెలవకపోయినా ప్రత్యర్థి రాజకీయ పార్టీలను తమ వైపు తిప్పుకోవడం వేరు. కేంద్రంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ ఆపరేషన్ అపోజిషన్తో ప్రతిపక్షాన్ని లేకుండా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. దేశ రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. లోక్సభలో మెజారిటీ సభ్యులను కూడగట్టుకునే ప్రయత్నంలో ఎన్డీఏ అధికార పక్షం సఫలీకృతమైంది. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో రాజకీయ పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకోవడంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనేత అమిత్ షా రాజకీయ ఎత్తుగడలు ఫలిస్తున్నాయి. ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన వారు ఎంతటి వారైనా సరే కీలక బిల్లులను ఆమోదించేందుకు సహకరిస్తే చాలనే భావనతో ఎన్డీఏ అధికార పక్షం ఆపరేషన్ అపోజిషన్ చేపట్టింది. ఎక్కడ వీలైతే అక్కడ పొరుగు రాజకీయ పార్టీ సభ్యుల్ని ఎన్డీఏ కూటమికి మద్దతు ఇచ్చే విధంగా రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేసిన డీలిమిటేషన్, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ బిల్లులను అధికార పార్టీ పార్లమెంట్ సమావేశంలో ప్రవేశపెట్టింది. రాజ్యాంగ బిల్లులకు కావలసిన 2/3 మెజార్టీ రాకపోవడంతో ఆ బిల్లులకు పార్లమెంట్లో చుక్కెదురైంది. దీంతో ఆపరేషన్ అపోజిషన్ చేపట్టింది కాషాయ దళం తమ టార్గెట్ దిశగా అడుగులు వేస్తుంది. ప్రతిపక్ష పార్టీ ప్రతినిధులను అధికార పార్టీ వైపు తిప్పుకునే ప్రయత్నం సఫలీకృతమవుతోంది. వివిధ రాష్ట్రాల్లో ప్రతిపక్ష పార్టీల ఉనికిని తగ్గించడానికి కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా బీజేపీ చాలా కాలంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. బలమైన ప్రాంతీయ పార్టీలతో పొత్తులు, పార్టీల ఎంపీలను తమ వైపుకు తిప్పుకోవడం వంటి ఎత్తుగడలను ఎన్డీఏ కూటమి అనుసరిస్తుంది. గత 5 ఏళ్ల క్రితమే మహారాష్ట్రలో పాగా వేసిన బీజేపీ అక్కడ శివసేనలో చీలిక తెచ్చి ఉద్దవ్ ఠాక్రే రాజకీయ ఉనికి కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. శివసేన ఉద్దవ్ పార్టీకి 9 మంది ఎంపీలు ఉండగా అందులో 6 వేరు కుంపటి పెట్టారు. వీళ్లంతా బీజేపీ కూటమికి మద్దతు ఇస్తామని తెలిపారు. ఇక ఉత్తరప్రదేశ్లోని సమాజ్వాదీ పార్టీలోని కొందరు ఎంపీల మద్దతు కూడగట్టుకోవడంలో సఫలమయ్యారు కాషాయ నేతలు. ఎస్పీ పార్టీ సీనియర్ నేత రామ్ గోపాల్ యాదవ్ తో బీజేపీ పెద్ద గేమ్ మొదలుపెట్టారు. ఇప్పటికే 3 ఎంపీలు ఎన్డీఏకు జై కొట్టడానికి సిద్ధమయ్యారు. ఈ సంఖ్య మరింతగా పెరుగుతుందని వార్తలు వస్తున్నాయి. అటు వెస్ట్ బెంగాల్లో ప్రతిపక్షమే లేకుండా పోయింది. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీల్లో చీలికతో బీజేపీకి బేషరతుగా మద్దతు ప్రకటించే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. బీహార్లో ప్రతిపక్షం ఉన్నా లేనట్లేనని పరిస్థితిగా మారింది. తమిళనాడులోను కాంగ్రెస్ కూటమిలో చీలికతో డీఎంకే, అన్నాడీఎంకే ఎంపీలు ఎన్డీఏ కూటమికి మద్దతిస్తున్నారు. ఢిల్లీలోనూ రాజకీయ వ్యూహంతో ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీలను ఎన్డీఏ వైపు మొగ్గు చూపే విధంగా ఆపరేషన్ సక్సెస్ అయింది. దేశీయంగా చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలతో పార్లమెంట్లో ఎన్డీఏ కూటమి బలమైన శక్తిగా రూపుదిద్దుకుంది. 543 లోక్సభ ఎంపీల్లో ఎన్డీఏ కూటమికి 209, ఇండియా కూటమికి 183 మంది సభ్యులున్నారు. తటస్థంగా 37 మంది లోక్సభ సభ్యులున్నారు. దీంతో లోక్సభలో బిల్లు పాస్ అయ్యేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పోయిందనే భావన అధికార పక్షంలో వ్యక్తమవుతుంది. రాజ్యసభలోనూ ఎన్డీఏ బలం పుంజుకుంది. దీంతో ఎన్డీఏ కూటమి నేతల వ్యూహం ఫలించిందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. సమాజ్వాదీ పార్టీ ఎంపీల్లో భారీ చీలిక ఉంటుందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలతో సమాజ్వాదీ పార్టీ ఎంపీలు బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధమవుతున్నారు. గనుల కుంభకోణం, గోమతి రివర్ ఫ్రంట్ కుంభకోణం వెలుగు చూడడంతో లోక్సభ ఎంపీల్లో ఆందోళన ముప్పు తిప్పులు పెట్టిస్తుందని సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతుంది. దీంతో సమాజ్వాదీ పార్టీ ఎంపీలు బీజేపీకి బేషరతుగా మద్దతిచ్చేందుకు సిద్ధమయ్యారు. వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత తృణమూల్ కాంగ్రెస్ కకావికలమైపోయింది. పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలతో 20 మందికి పైగా లోక్సభ ఎంపీలు, రాజ్యసభ సభ్యులు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎన్డీఏ కూటమికి బేషరతుగా మద్దతు తెలిపారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఇటీవల లోక్సభ స్పీకర్ను కలిసి మద్దతు లేఖను అందించారు.
తమిళనాడు రాజకీయాల్లోనూ విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. తమిళనాడులో ఏర్పడిన టీవీకే సారథి విజయ్ ప్రభుత్వానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతుగా నిలవడంతో ఇండియా కూటమిలో చీలిక ఏర్పడింది. దీంతో డీఎంకే కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకుంది. దీంతో పార్లమెంట్ లో ఎన్డీఏ కూటమికి బలం పెరిగింది. ఇక ఉభయ సభల్లో పెట్టే కీలక బిల్లుల ఆమోదానికి తిరుగులేని మద్దతు లభిస్తుందన్న ధీమా అధికార పక్షంలో వ్యక్తమవుతోంది.